చూడండి. మన వివో ప్రొఫైల్ చేయాలంటే వివోలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వివో ప్రొఫైల్ మీద త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి వివో ప్రొఫైల్ ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత ఇది గసబా వివో. ఓకే, ఇది ఓపెనింగ్ ఫార్మేషన్ డేటు. ఇక్కడ తెలుగులో రాసినా రాయకపోయినా పర్వాలేదు. తర్వాత ప్రమోటెడ్ బై, ఇది మనకి 2010 కాబట్టి ఇది స్టేట్ ప్రాజెక్టు. అండ్ సర్ఫ్, ఇది కోఆప్టెడ్ అనమాట. కోఆప్టెడ్ డేట్ వచ్చేసి మనకి ఎన్ఆర్ఎల్ఎంలో ఎంటర్ అయిన తర్వాత డేట్ వేసుకోవాలి. 2011 జూన్ 12 వేసుకుంటాము. ఎందుకంటే జూన్ 11 2011లోని కోఆప్టెడ్ అయ్యింది. ఎన్ఆర్ఎల్ఎంలోకి మార్చారనమాట, ప్రమోట్ చేశారు. సో ఆ డేట్ వేసుకుంటాము. తర్వాత మంత్లీ మనకి ఎన్ని మీటింగ్స్, మంత్లీయా వీక్లీయా? మంత్లీ. సో మంత్లీ సెలెక్ట్ చేసుకొని డేట్ వేసుకుంటాము. ఏ డేట్న? 7వ తేదీన. ప్రతి నెల 7న జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటే ఈ సంఘంలో లావాదేవీలు జరుగుతున్నాయా లేదా? జరిగితే ఎస్ పెట్టుకుంటాము. నెల పొదుపు కడుతున్నారు కదా. సంఘాలు వివోకు పొదుపు కడుతున్నాయా? ఎంత నెలకి? నెలకి 10 రూపాయలు చొప్పున కడతారు అన్ని సంఘాలు 10 రూపాయలు చొప్పున కడుతున్నారా పొదుపు? అది అంటే ఒక సంఘమా? పోనీ 10 రూపాయలు వేద్దాము. అంటే ఒక సంఘం 10 రూపాయలు కడితే ఎన్ని సంఘాలు ఉన్నాయి మీకు? 20 సంఘాలు. ఎంత అవుతుంది? వాళ్ళు మొత్తం అందరూ 200 పే చేస్తున్నారనుకోండి. మనము వివోలో ఈ పొదుపుకి ఇంట్రెస్ట్ ఇవ్వం కదా, 0. సో బుక్ కీపర్ ఎవరు? సంఘంలో ఉన్న వాళ్ళ? మీ పేరు రాద్దాము. మీ పేరు? కిల్లో పార్వతి. మీరు సంఘంలో ఉన్నారు కదా, ఇదే సంఘంలో ఉన్నారా? సరే. మొబైల్ నంబర్? 6281. ఓకే, 6281919638. అండ్ ఆఫీస్ బేరర్స్ అంటే ఓబీల్ని కానీ, ఓబీల్ని మనం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మారుస్తాము? 3 సంవత్సరాలకు ఒకసారి కానీ, 2 సంవత్సరాలకు ఒకసారి కానీ, అంటే 24 నెలలు కానీ, 36 నెలలు కానీ. తర్వాత వివోకి రిజిస్ట్రేషన్ ఉంది. వివో రిజిస్ట్రేషన్ నెంబర్ వేసుకుంటాం. ఇక్కడ సర్టిఫికెట్లో ఏదైతే ఉందో అదే వేస్తాము. AMC by VSP DCO 2010 by 2705. హాయ్ గారెందుకు బంగారు? మేడం గారు అనకూడదు. వదిన మరదలు అలా పిలుచుకుంటారా? తప్పు కదా. వద్దు, సోనీ అనాలి. అండ్ ఇంట్లో వదిన మరదల 2010 ఫిబ్రవరి 9. ఓకే. అండ్ ఫోటో. ఓకే, ఏ డౌట్స్ వచ్చినా సరే మీరు అడగండి. టెలిగ్రామా?
టెలిగ్రామ్లో లేని నేను యాడ్ అవుతానులేండి మీకోసమైనా. ఇది తీర్మానం తీర్మానం అప్పుడుది లేదు ఇక్కడ ఎలాగా ఏదో పర్వాలేదు కదా. తీర్మానం వివో తీర్మానం ఫోటో తీస్తాము. రిజల్యూషన్ కాపీ తొందరగా ఇచ్చాను చాలు. ఎప్పుడైనా తీర్మానము పీడిఎఫే పెట్టాలి ముఖ్యంగా, ఎందుకంటే 3-4 పేజీలు ఉంటాయి కదా, పీడిఎఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫోటో కన్నా. ఫోటో కన్నా తీర్మానం పీడిఎఫ్ చేసి పెట్టుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్స్కి అడుగుతుంది. ఈ వివోలు ఎవరినైనా ఈసీ మెంబర్స్ని మార్చినా అడుగుతుంది ప్రతిసారిని. సో అందుకే ఇప్పుడు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ చేసాము. ఎస్హెచ్జి వివో మ్యాపింగ్ అన్నమాట. మ్యాపింగ్లోని విలేజ్ పంచాయతీ సెలెక్ట్ చేసాము. గసబా సెలెక్ట్ చేశాక ఇవన్నీ 20 సంఘాలు మీకు మ్యాపింగ్లోనే ఉన్నాయి. 20 సంఘాలు మీవేనా? 20 సంఘాలు. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము ఈసీ మెంబర్స్ దగ్గరికి. ప్రెసిడెంట్ ట్రెజరర్ ఒకే సంఘంలోనా? ఒకే సంఘంలో ఉన్నారా? లేదు లేదు, చుట్టి దేవత ఒకటి ఉన్నారు, నిశాని దేవుడు ఉన్నారు. ఇప్పుడు మనం ప్రతిదీ తీసేసుకోవచ్చు, ఎందుకంటే చూస్తూ ఉంటుంది, అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెడదాం. ఇప్పుడు ప్రెసిడెంట్ సంఘం ఏది? నిశాని దేవుడు. ఈసీ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్లస్ దగ్గరికి వెళ్ళి ఏం పేరు? పాంగి సుంక్రి. సుంక్రి ప్రెసిడెంట్ తను. ఇక్కడికి వచ్చేసరికి ప్రెసిడెంట్. ఇక్కడ వివోలో కూడా ప్రెసిడెంటే. ఎప్పటి నుంచి? ప్రారంభం అయినప్పటి నుంచి. అయితే రీసెంట్ డేట్ వేస్తాను. అప్పుడు తర్వాతకి ఒక 2 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, మళ్ళీ మీరు మార్చుకోవచ్చు. సేవ్ చేసేద్దాం. సెక్రటరీ చుట్టి దేవత ఎస్ఐజి. ఏం పేరు సెక్రటరీ పేరు? రాధిక. వంతల రాధిక. వంతాల రాధిక. అవునండి, నా మైండ్లో ఒకటి తిరుగుతుంది, ఛార్జింగ్ పెట్టి